పోతన భాగవతంలో చెప్తాడు. భాగవతాన్ని ఆయన రాజుకి అంకితం అంటే బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్య కూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాళికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అద్భుతంగా రాసిన నా కావ్యాన్ని, నా కావ్యం అంటే నా కూతురు, నా కన్య దుర్మార్గుడికి ఇవ్వడం కంటే భార్యాపిట్టల బ్రతుకు కోసం అడవుల్లో తిరిగే కందమూలాలు తింటే ఏమి, హాళికులైననేమి పొలం దున్నుకొని రైతునయ్యి వాళ్ళ కడుపులు నింపితే మాత్రమేమి అని చెప్తాడు పోతన. అది ఆత్మగౌరవం. అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరను కొలచి మిడుగుట కంటే వడిగల ఎద్దులు గట్టుగా మడిదున్నగా బ్రతుకోవచ్చు మహిళ సుమతి అంటాడు సుమతి శతకారుడు. సరైన జీతం లేకుండా దొర దగ్గరికి పోయి కొలువు చేయడం కంటే వడిగల ఎద్దులు కట్టుగా మడిదున్నుకు బ్రతుకోవచ్చు. అది రైతుకు ఉండేటటువంటి ఇది. అటువంటి ఆత్మగౌరవాన్ని వదిలేసాం మనం.